హాయ్ అండి. ఇప్పుడంతా గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి కదండి. రోజు ఒక రకంగా డెకరేషన్ చేసుకోవాలనుకున్నాను. ఒక రోజైతే పంచామృతాలతో అభిషేకం చేసుకున్నాను. ఇంకా నిన్న బుధవారం కదా, మా ఊర్లో ఉన్న గణేషుని టెంపుల్కి వెళ్ళి ఆ వీడియో కూడా చూశారు కదా అందరూ. చాలా బాగుంటుంది. ఇంకా మా ఇంట్లో మందారాకులతోటే ఇలా డెకరేషన్ చేశాను. ఆ రోజేమో గులాబీ పువ్వులు, చామంతి పువ్వులతో చేశాను. ఇంకా ఈ రోజైతే మాత్రం ఇలా గులాబీ రేకులతోటి, చామంతి రేకులతోటి ఇలా డెకరేషన్ చేస్తున్నాను. మొన్నటి వీడియోలోనేమో స్వామివారిని చివరిగా ప్రతిష్ఠించుకున్నాను. ఈ రోజు వీడియోలో మాత్రం ఇంకా డెకరేషన్ అంతా పూర్తి కాకముందుకే ఇలా ప్రతిష్ఠించుకున్నాను. ఇంకా ఆ పీఠం చుట్టూ ఇలా చామంతి రేకులను కూడా ఇలా డెకరేషన్ చేస్తున్నాను. ఈ డెకరేషన్ అంతా పూర్తయ్యాక ఎంత బాగుందోనండి. మీ అందరికి కూడా తప్పకుండా నచ్చుద్దని నేను భావిస్తున్నాను. ఇంకా మొన్నటి వీడియోలోనేమో శంకు పువ్వుల మీద స్వామివారిని ప్రతిష్ఠించాను కదా. ఈ రోజు మాత్రం స్వామివారిని పెట్టిన ప్లేట్లోనే ఇలా శంకు పువ్వులని లైన్గా పేర్చుతున్నాను. ఇలా అన్ని శంకు పువ్వులని సర్కిల్గా పెట్టాక ఎంత కలగా ఉందో చూడండి. ఇది అంతా కూడా నేను భక్తిగానే భావిస్తాను. ఎందుకంటే మన భావనే కదండి భక్తి అంటే. దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అదేంటంటే, మనం స్వామివారికి భక్తితో ఎన్నో రకాల ప్రసాదాలు నైవేద్యంగా సమర్పిస్తాం కదా. వాటన్నిటికి కూడా హారతి ఇచ్చి ఆరగింపు చేస్తాము. ఆ ప్రసాదాలన్నీ స్వామి స్వీకరించాడనే భావనతోటే మనం భుజిస్తాం కదా. ఆ భావనే కదా భక్తి అంటే. నేనైతే అలానే అనుకుంటాను. ఇంకా మా ఇంట్లో ఉన్న ఒక పూలదండని ఇలా చుట్టుగా వేస్తే పానవట్టంలో శివయ్య బదులు వినాయకుడు ఉన్నట్లుగా అనిపించింది నాకైతే. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఓకే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.